హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఎంతో సింపుల్గా, టేస్టీగా అండ్ పర్ఫెక్ట్గా మామిడికాయ పచ్చడిని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో షేర్ చేయబోతున్నాను. ఈ సింపుల్ టిప్స్తో మామిడికాయ పచ్చడిని పాడైపోకుండా పర్ఫెక్ట్గా ఏడాది పొడవునా నిల్వ ఉండేలాగా ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనికోసం ముందుగా మనకు సరిపడా క్వాంటిటీలో మామిడికాయలను తీసుకోవాలి. నేను ఇక్కడ 1 kg వరకు పచ్చడి మామిడికాయలను తీసుకున్నాను. వీటిని 2-3 టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలి. ఇలా మామిడికాయలను బాగా వాష్ చేసుకొని నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న తర్వాత ఒక 10 నిమిషాల పాటు ఆరనివ్వండి. ఇలా మామిడికాయలు పొడిగా ఆరిపోయిన తర్వాత ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ పచ్చడి మామిడికాయలు చాలా గట్టిగా ఉంటాయి. చాలా కేర్ఫుల్గా కట్ చేసుకోవాలి. మామిడికాయలన్నిటిని ఇలా ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ఈ ముక్కలను ఒక 10 నిమిషాలు లేదా ఒక పావు గంట వరకు ఆరనివ్వండి. ఇవి కొంచెం లైట్గా ఇలా డ్రై అయిన తర్వాత ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆవాలు వేసుకొని లో ఫ్లేమ్లో ఉంచుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇవి కొంచెం చల్లారిన తర్వాత ఇలా పౌడర్గా చేసుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లోకి 250 గ్రామ్స్ వరకు ఆయిల్ పోసుకొని 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 3-4 ఎండుమిర్చి, అలాగే కరివేపాకు వేసుకొని తిరమాతని ఫ్రై చేసుకోవాలి. ఇలా తిరమాత పెట్టుకొని ఇది పక్కన ఉంచుకోండి. ఇలా చేసి పెట్టుకుంటే మనం పచ్చడి కలిపేలోపు ఈ తిరమాత కొంచెం చల్లారిపోతుంది. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 50 గ్రామ్స్ వరకు సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మనం 1 kg మామిడికాయలు తీసుకున్నాం కాబట్టి 50 గ్రామ్స్ వరకు సాల్ట్ సరిపోతుంది. ఈ విధంగా చేయడం వల్ల సాల్ట్లో ఏమన్నా మాయిశ్చర్ ఉంటే తగ్గిపోయి డ్రై అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఈ సాల్ట్ కొంచెం వేడిగా ఉన్నప్పుడే ఒక 100 గ్రామ్స్ వరకు కారం కూడా వేసుకొని ఒకసారి కలుపుకోండి. కారం వేసేటప్పుడు స్టవ్ ఆన్లో ఉండకూడదు, కారం వెంటనే మాడిపోతుంది కదా. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ తర్వాత సాల్ట్ కొంచెం వేడిగా ఉన్నప్పుడు మాత్రమే కారంని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా చేయడం వల్ల పచ్చడి పాడైపోకుండా ఎక్కువ కాలం పాటు నిల్వ ఉంటుంది. ఇప్పుడు మనం తిరమాత పెట్టుకొని పక్కన ఉంచుకున్న ఆయిల్లో కొంచెం వేడి తగ్గిన తర్వాత ఇలా పీల్ తీసుకున్న వెల్లుల్లిపాయలను వేసుకోవాలి. ఇవి పచ్చడికి మంచి ఫ్లేవర్ అండ్ టేస్ట్ని ఇస్తాయి. నేను ఇక్కడ గార్లిక్ని ఎక్కువగానే వేసుకుంటున్నాను. గార్లిక్ హెల్త్కి మంచిది కదా, ఇది పచ్చడిలో ఉన్నప్పుడు టేస్ట్ బాగా వస్తుంది. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆవకాయ ముక్కలు, అలాగే ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఆవపిండి, కలిపి పెట్టుకున్న సాల్ట్, కారం, వీటన్నిటిని మామిడికాయ ముక్కలతో కలుపుకోవాలి. ముందుగా జీలకర్ర, ఆవాలు, మెంతుల పౌడర్ని వేసుకొని అలాగే మనం ప్రిపేర్ చేసుకున్న సాల్ట్, కారం పౌడర్ని కూడా వేసుకొని మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా మామిడికాయ ముక్కలకు ఆవపిండి, ఉప్పు, కారం బాగా కలుపుకొని ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనం ముందుగా తిరమాత పెట్టుకున్న ఆయిల్ను ఇందులో యాడ్ చేసుకోవాలి. మొత్తాన్ని ఇలా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తాన్ని బాగా కలుపుకున్న తర్వాత ఆయిల్ ఏమైనా సరిపోనట్లయితే అడ్జస్ట్ చేసుకోండి. కానీ ముందు రోజు కొంచెం ఇలాగే అనిపిస్తుంది, సెకండ్ డేకి ఆయిల్ పైకి వస్తుంది. సరిపోతుంది. ఒక రోజు పక్కన ఉంచుకొని సెకండ్ డే ఒకసారి చెక్ చేసుకోండి. ఆయిల్ సరిపోనట్లయితే ఒకసారి యాడ్ చేసుకోండి. అంతే అండి, ఆవకాయ పచ్చడి రెడీ అయింది. చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. అమ్మ చేతి ఆవకాయ పచ్చడి అంటే తెలుగింటి సంప్రదాయానికి ప్రతీక. మామిడికాయల తాజా ముక్కలు, కారం, మెత్తని ఉప్పు, ఆవపొడి, మంచి సువాసన గల నూనెతో తయారు చేసుకునే ఈ రెసిపీ రుచిని, ఫ్లేవర్ని మాటల్లో చెప్పలేము. మీరు ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని కామెంట్స్లో తెలియజేయండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్.